మనిషి జీవితంలో కళలు ఎందుకు వస్తాయి? కళల వెనుక ఉన్న 6 ఆసక్తికరమైన నిజాలు ఏమిటి? కళలు నిజమవుతాయా? మీకు తరచుగా కళలు వస్తాయా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన కళలు ఎందుకు వస్తాయి? కళలు మన మెదడులో అద్భుతమైన గందరగోళాన్ని చూపించే సినిమా లాంటివి. ఇవి నిజంగా ఎందుకు వస్తాయో తెలుసుకోవాలంటే మనం మెదడులో జరిగే కొన్ని ముఖ్యమైన ప్రక్రియలను అర్థం చేసుకోవాలి. నిద్రను 4 దశలుగా విభజిస్తారు. 1. రెపిడ్ ఐ మూవ్మెంట్. ఈ దశలో మెదడు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మెదడు అనేక రకాల భావోద్వేగాలను, జ్ఞాపకాలను, ఊహలను కలిగి కళలను సృష్టిస్తుంది. కళలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. మెదడు జ్ఞాపకాలను ప్రాసెస్ చేయడం వల్ల మన రోజు జీవితంలో జరిగే సంఘటనలను మెదడు ఒక కథలా మార్చి చూపిస్తుంది. ఎమోషనల్ ప్రాసెస్ చేయడం, భయం, ఆందోళన, కోపం వంటి భావోద్వేగాలను కళల ద్వారా మెదడుకు విడుదల చేస్తుంది. కొన్నిసార్లు మన కళలు భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరికలుగా లేదా ఊహలు కావచ్చు. కళల వెనుక ఉన్న 6 ఆసక్తికరమైన నిజాల గురించి తెలుసుకుందాం. మన జీవితం మొత్తం మీద 6 సంవత్సరాల పాటు కళలు వస్తాయి. మనం పడుకున్నప్పుడు 90% కళలను మర్చిపోతాం. కళ్ళు చూపు లేని వారు కూడా కళలను చూస్తారు, కానీ అవి శబ్దాలు మరియు భావోద్వేగాల రూపంలో ఉంటాయి. కళలు నిజమవుతాయా? కొన్ని కళలు సబ్కాన్షియస్ మైండ్లో సంకేతాలను చూపిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని కళలు భవిష్యత్తును ఊహించేలా అనిపిస్తాయి, కానీ ఇది పూర్తిగా శాస్త్రీయ అధ్యయనంలో నిరూపించబడలేదు. మీకు తరచుగా కళలు వస్తున్నాయా? మీరు ఏ కళలు కన్నారో అది మీ మెదడు మీకు ఏ సంకేతాలను ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. మీకు తరచుగా ఏ రకమైన కళలు వస్తున్నాయి? ఆ కళల వెనుక అర్థం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి.